ఐఏఎస్ హైకోర్టులో పిటిషన్ వేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. జరుగుతున్నదంతా మీకు గత 2 రోజుల నుంచి మీకు తెలుసు. ఏమనుకుంటున్నారు మీరు? ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఏం బాగా జరుగుతుంది సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడేమో తలా తోక లేని విషయం మీద చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించాడు. ఇవాళ రోజున ఎటువంటి అవినీతి మచ్చలేని ఒక సీట్లకి 100% స్ట్రైక్ రేట్ తో ఎక్కడైతే గెలిచారో జనసేన పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు అవినీతి మరకలేని పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలని చాలా విశ్వ ప్రయత్నాలు అయితే చాలా తీవ్రంగా చేస్తున్నారు. దానిలో భాగంగానే కొంతమంది బి టీం పార్టీలు అంటే అర్థం చేసుకోండి, గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కొంతమంది ఇవాళ రోజున అదే వైసీపీకి తొత్తులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి విష ప్రచారం ఏ విధంగా ఉందంటే, దీన్ని మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్నాడు అనే విషయం అందరికీ అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నానంటే, ఈ విజయ్ ఆయన ఐఏఎస్ అని చెప్పేసి మనం అనుకుంటున్నారు. ఐఏఎస్ కన్నా ఒక విషయం ఏంటంటే, ఈయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పార్టీ ఒకటి ఉంది. అదే ఇంకో వ్యక్తి కూడా మంగళగిరి సాక్షిగా ఇంకొక నల్లకోట వేసుకుని ఇంకో మనిషి కూడా వస్తున్నాడు. ఆ మనిషి కూడా ఏం చేస్తున్నాడంటే జేబీఎం పార్టీ పెట్టుకున్న మనిషి కూడా ప్రెస్ మీట్లు పెట్టి వస్తున్నాడు. సో వీళ్ళ పార్టీలో వీళ్ళకి 151 నుంచి 11కి దించిన తర్వాత ప్రజలు మనం నమ్మట్లేదు. అందుకనే కొంతమంది బీటీఎంని మనం పెట్టుకొని మనం విష ప్రచారం చేపిద్దామన్న ఉద్దేశం మీద ఇవాళ రోజున కూటమి మీద ఉన్న నాయకుల మీద కానీ, ఎవరిని మీరు అనేది జడ శ్రావణ్ కుమార్ అనేది పరోక్షంగా సార్ పేర్లు ఎందుకు నేను చెప్తున్నా కదా సార్, అంటే అన్ని బయటకు వస్తాయి కదా. సో ఇట్లాంటి వ్యక్తులు కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారంటే పూర్తిగా విష ప్రచారం. సో ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ టీం గాని, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బీటీ పార్టీ ఇవాళ రోజున హరిహర వీరమ్మలు విషయంలో ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు టికెట్ల రేట్లు 10 రూపాయల నుంచి 15 రూపాయలకి భీమలా నాయక్ తగ్గించిన రోజులు మర్చిపోయారా? వాళ్ళు తీసిన రామ్ గోపాల్ వర్మని పక్కన కూర్చోబెట్టుకొని ప్రజాధనాన్ని యాత్ర 2 అని చెప్పేసి కమ్మరాజ్యంలో కడప రెడ్డిలోని సినిమాలు తీసినప్పుడు స్క్రిప్టులు రాసిపించుకుని వాళ్ళ రోజున మీరు ఒకసారి వెనక్కి ఒకసారి చూసుకోండి. దీన్నంతా జరిగింది మొత్తం అంతా వైఎస్ఆర్సీపీ నాయకులే. వాళ్ళ రోజున ఆ తప్పులు చేశారు కాబట్టి వాళ్ళ రోజున దాసరి కిరణ్ అనే వ్యక్తి కూడా మొన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసి వాళ్ళ విజయవాడ తీసుకొచ్చారు. ఇవాళ ఎవడబ్బా సొమ్మని ఎవడమ్మా అమ్మగుడు సొమ్మని సార్, ఇవాళ రోజున ఎవడు సొమ్మని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారి మీద ఏ విధంగా విష ప్రచారం చేస్తారు సార్? పొద్దున 7 గంటల నుంచి 9 గంటల వరకు మిడ్ వ్యాలీ పక్కన ఉన్న పార్టీ ఆఫీస్ పక్కన ఉన్న మిడ్ వ్యాలీలో షూటింగ్లు చేసుకుని ఆయనకున్న బాధ్యతల ప్రకారంగా ఒక మంత్రిత్వ శాఖ గాని, ఒక ఉప ముఖ్యమంత్రిగా గాని ఆయన బాధ్యతలు నిర్వహిస్తా ఉంటుంటే ఆయన అధికారులను గాని అధికార దుర్వినియోగం చేస్తారని ఏ విధంగా చెప్తున్నారు? ఏ ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఇక్కడ పూర్తిగా నాకు స్వతహాగా నాకు ఏం రత్నం గారిని నేను 2 సార్లు కలిసా, హరిహర వీరమల్ల ప్రొడ్యూసర్ గారిని. ఆయన ఏంటంటే సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ల విషయం గాని, సక్సెస్ మీట్లు గాని, సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ గాని, ఏదైనా గాని పవన్ కళ్యాణ్ గారి సంబంధించి పూర్తి బాధ్యత నిర్మాత మండలి ప్లస్ ఆయన కొడుకే ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. పూర్తి బాధ్యత ఏం రత్నం గారే తీసుకున్నారు. ప్రతి ఒక్కటి అంటే వ్యక్తిగత సిబ్బంది గాని, ఫుడ్ విషయంలో గాని, ఏదైనా గాని మొత్తం అంతా కూడా ఏం రత్నం గారే తీసుకున్నారనేది ఇక్కడ గమనించాలి. పవన్ కళ్యాణ్ గారి పక్కన ఏదో నాయకులు ఉన్నారు, లేదంటే ఆయనకున్న బలగాన్ని మొత్తం అంతా ఇవాళ రోజున వాడేసుకుంటున్నారు, ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారని ఇట్లా చేయడం తప్పే చేసుకోవాలి సార్. ఇక్కడ ఇంకో మాట మాట్లాడారు మన వైసీపీ లక్ష్మణ్ రావు గారు. నితి అగర్వాల్ గారు మొన్న విజయవాడ వచ్చినప్పుడు ప్రభుత్వ వాహనం వాడారని చెప్పేసి ఒక మాట చెప్పారు. వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా ఎప్పుడైతే విష ప్రచారం చేశారో దానికి తగ్గట్టుగానే ఒక షాప్ ఓపెనింగ్ వచ్చాను. ఆ షాప్ ఓపెనింగ్ వచ్చినప్పుడు వాళ్ళు పంపించిన వాహనం, అది ఎవరి వాహనం అనేది నాకు తెలియదు, వాళ్ళు పంపించిన వాహనంలోనే నేను ప్రయాణించడం జరిగింది. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, దానికి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి సంబంధం లేదు, దానికి కూటమికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చెప్పారు. ఈ విషయాలు పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి. ఏదో ఇప్పుడు డిబేట్ లోకి వచ్చాము, ఒక రుద్దేద్దాం అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ఇక్కడ
ఎవరు ఇలే వ్యక్తులైతే ఎవరో కాదు. ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్సీపీలో గత ప్రభుత్వంలో ఇవాళ రోజున ప్రభుత్వ దుర్వినియోగం చేస్తున్నారు, ప్రభుత్వ అధికారులు వాడుకుంటున్నారు, ప్రభుత్వ వాళ్ళ రోజున ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు అన్న వ్యక్తులు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు యాత్ర సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ప్రజా ధనాన్ని గాని ప్రజా ఆస్తులు గాని అయినటువంటి ఆర్సినేస్ దగ్గర అప్పుడు డైరెక్టర్ కి భూములు కట్టబెడదాం అనుకున్నది నిజమా కాదా మరి వాళ్ళు మాట్లాడుకోవాలి. ఆ తర్వాత గండికోట దగ్గర ప్రభుత్వ ఆస్తులు కట్టబెడదామని చెప్పేసి అనుకుని మీరు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్? వాళ్ళు పద్ధతి ప్రకారం ఏదన్నా మాట్లాడితే ఒకటి చెప్పండి లక్ష్మీకాంత్ గారు, ఒకటి చెప్పండి. ఇప్పుడు ఏదైతే హైకోర్టులో పిటిషన్ ఉందో లక్ష్మీకాంత్ గారు, ఏదైతే హైకోర్టులో పిటిషన్ ఉందో కోర్టు నుంచి ఎటువంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉందంటారు? మీరు ఏం భావిస్తున్నారు దాని గురించి, అది చెప్పండి. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? మీకు ఆపోజిట్ గా మాట్లాడేవాళ్ళు ఎటువంటి ఆధారాలు చూపిస్తున్నారు? సార్ వాళ్ళు ఎటువంటి విచారణ పెట్టుకున్నా గానీ మేమైతే సపోర్ట్ చేస్తాం. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రోజున ఏ ప్రభుత్వ ఆస్తిని కూడా దుర్వినియోగం చేయట్లా. ఎందుకంటే ఆయనకు వచ్చే జీతాన్ని కూడా ఇవాళ రోజున పిఠాపురంలో 42 పిల్లల్ని చదివిస్తున్నారని చెప్పేసి ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఆయనకి ఇవాళ రోజున హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన వచ్చిన డబ్బులు కూడా మొన్న కాశ్మీర్ లో పహల్గాం దాడుల్లో చనిపోయిన మా కార్యకర్త కుటుంబానికి, అట్లాగే మురళీ నాయక్ అని చెప్పేసి ఒక ఆర్మీ జవాన్ చనిపోతే ఆయన కుటుంబానికి, ఇట్లాంటి వాళ్ళకి ఆయన ఒక కుడి చేతి నుంచి సహాయం చేస్తే ఎడం చేతికి తెలియనట్టుగా ఆయన సహాయాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటే ఎందుకు సార్ ఇట్లాంటి విష ప్రచారాలు చేస్తారు? ఎందుకు చెప్తూ కూడా కూడికి ఎప్పుడు కూడా వాళ్ళు సాయం చేయని వ్యక్తులు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉండంటే మేము ఎక్కడంటాం సార్? వాళ్ళు ఏ రోజు పాపానైనా కానీ 10 రూపాయలు సాయం చేశారా? 10 మందికి అన్నం పెట్టారా? 10 మందికి ఏమన్నా సహాయ సహకారాలు ఎందుకు ఇచ్చారా? ఎందుకు మాట్లాడతారు సార్? ఇట్లాంటి విష ప్రచారాలు మానుకోవాలి. మానుకుంటేనే వాళ్ళు కొంచెం వాళ్ళ దుర్బుద్ధి మానుకోకపోతే ఎప్పుడు